ఓ ఏడాదికెళ్ళి దేశమంతా బగ్గా వినబడ్డ మాట ఏందంటే అయోధ్య రామ మందిరం అట్లా కడుతురట ఇట్లా కడుతురట గా దినం ఓపెనింగ్ గాళ్ళు వస్తారట వీళ్ళు వస్తారట అని ముందు ఇక పండుగ నాడు మోడీ సార్ ఏం చేసింది బాలరాముడు ఎట్లున్నది దినం ఎందరు పోతున్నది మాట్లాడుకున్నారు అటెన్క అయోధ్య అక్షింతలు సుత వంచిరి ఆడికే ఆగలేదు లో ఎలక్షన్ల సుత రామ మందిరం గురించి గొప్పగా చెప్పిండ్రు అయితే अगर राम को अयोध्या वासियों ने ठुकराया है तो राम भी उनको ठुकराएंगे। भारतीय जनता पार्टी को हरा दिया और उनको कैसे हरा दिया जो 90 के दशक की वो शाम जब लाखों की संख्या में राम भक्तों को साधु संतों को यहाँ गोलियों से बूंद दिया था और उन्हीं को जिता दिया। ये बहुत दुख है। అయోధ్యలో బీజేపీ ఓడిపోయినందుకు స్వామీజీలు సాధువులు సంతులు మస్తు ఏడుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉంటది అయోధ్య. 2 మాటల ఎంపీగా గెలిచిన లల్లు సింగ్ సార్ కు కమలం పార్టీ టికెట్ ఇస్తే 9 మాటల ఎమ్మెల్యేకి గెలిచిన దళిత లీడర్ అవధేష్ ప్రసాద్ కాకని ఎస్పీ నిలబెట్టింది. బీజేపీ అల్కా గెలుస్తుంది అనుకున్నారు అంతా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ బీజేపీ ఏలువడ్లున్నది సీఎం యోగి సారు. 6 నెలల కిందటనే అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని కట్టి మోడీ సారు ఓపెన్ చేసిండు. 100 ఏళ్లకెళ్లి రామభక్తులు ఎదురు చూస్తున్న గొప్ప కార్యం కంప్లీట్ అయ్యింది. దేశం అంతటి నుంచి దినం లక్షల మంది వచ్చి బాలరాముని కొలుసుకుంటున్నారు. మళ్ళీ అన్ని రాష్ట్రాలలో రామ మందిరం గుడి గురించి చెప్పిండ్రు ఎలక్షన్ ప్రచారంలో. కొద్దు ప్రధానమంత్రి సారు ముఖ్యమంత్రి సారు అయోధ్యలో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టినా రోడ్ షోలు చేసినా ఇళ్లకు పోయి వల్కరించినా ఓటర్ దేవుళ్ళు అయితే దీవనార్తి పెట్టాలి. 54,000 మెజార్టీ తోటి సమాజ్వాదీ పార్టీ లీడర్ ను పార్లమెంట్ కు పంపిండ్రు. ఇంత చేసినా ఓడిపోయే వరకు బీజేపీ లీడర్లే కాదు స్వామీజీలు సాధువులు కూడా బాధపడుతున్నారు అన్నట్టు. అయితే అయోధ్యను డెవలప్ చేస్తామని చాలా మంది ఇండ్లు గులగొట్టి దుకాణాలు వడగొట్టి సర్కార్ తరపున అందవలసిన సాయం అందలేదట. బతుకు తెరువు లేకుండా అయింది, జాబులు వస్తలేవని గుస్సా మీద ఉన్నారట పట్సోళ్ళంతా. ये तो राम को लाने वाले नहीं हैं, राम के नाम पे व्यापार करने वाले लोग हैं। ये पोल पट्टी सब खुल गई। क्या क्या प्रधानमंत्री जी सोच रहे थे, हम अवतार लिए हैं, हम अवतारी हैं, ये स्वयं राम बन रहे थे। గింత కతున్నది కాబట్టి కడమ 542 సీట్లు ఒకెత్తు రామ మందిరం ఉన్న ఫైజాబాద్ సీటు ఒకెత్తు అయిందన్నట్టు.